తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయి రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 8 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 12 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో మిరాయి సినిమా 55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 7 కోట్ల గ్రాసు, ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి 14 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 22 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిరాయి సినిమా మొదటి వారంలో 103 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్. తేజ సజ్జాకి బ్యాక్ టు బ్యాక్ 2 100 కోట్ల సినిమాలు, ఒకటి హనుమాను, రెండవది మిరాయి. హనుమాన్ సినిమా టోటల్ రన్లో 300 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మిరాయి సినిమా 300 కోట్లు దాటుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ 103 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 17 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో, హైదరాబాద్లో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 4.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి రాయలసీమ జిల్లాల్లో, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి, ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 14 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో ఆంధ్రాలో హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిరాయి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 26.5 కోట్ల కొంటే మొదటి వారంలో వచ్చేసి 34 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7.5 కోట్ల నుంచి 8 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్లకు 5 కోట్ల లాభంతో డబుల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 36 కోట్ల కొంటే మొదటి వారంలో 56 కోట్ల షేర్ వచ్చింది. అంటే 20 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది, ఈ వీకెండ్లో సినిమా ఖచ్చితంగా మరో 50 కోట్లకు ఈజీ కలెక్ట్ చేస్తుంది. 150 కోట్లకు ఖచ్చితంగా వెళ్తుంది. రెండో వారంలో 200 కోట్ల వరకు వెళ్తుంది. మరి 300 కోట్లకు వెళ్తుందా, హనుమాన్ కలెక్షన్స్ దాడుతుందా అనేది కొద్దిగా డౌటే. చూడాలి మరి, ఎందుకంటే వచ్చే వారం మనకు ఓజీ ఉంది కాబట్టి ఓజీ సినిమా వచ్చేంత వరకు ఈ సినిమా కలెక్షన్స్. సో నాకు తెలిసి 150 ఖచ్చితంగా వస్తాయి, 200 కొద్దిగా కష్టమే. చూడాలి. అది మన తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయి రిలీజ్ అయిన మొదటి వారంలో 103 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 56 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 36 కోట్లకు అమ్మారు. 36 కోట్లు వెనక్కి వచ్చి మరో 20 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.